ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. ప్రజాపాలనలో కొలువుల జాతర పండుగలలో కారుణ్య నియామకాల పత్రాలు అందజేశారు. వివిధ కారణాలతో ఉద్యోగం చేసే వ్యక్తులు మరణిస్తే వారి కుటుంబం రోడ్డున పడుతుంది. అందుకే మంచితనంతో వెంటనే 922 మందికి నియామక పత్రాలు అందజేశారు సీఎం. గ్రామీణాభివృద్ధి పురపాలక శాఖలో నియమితులైన వారిని అభినందించారు సీఎం. నాడు 10 ఏళ్లు కనీసం మానవత్వం చూపలేదు కేసీఆర్. తమకు ఉద్యోగాలు ఇవ్వాలని ఉద్యోగుల వారసులు కోరినా పట్టించుకోలేదు. అత్యంత కర్కశంగా ఆ కుటుంబాలను కన్నీటి పాలు చేసిన దుర్మార్గుడు కేసీఆర్. 10 సంవత్సరాలైన కారుణ్య నియామకాలు మీరు చేపట్టలేదంటే అసలు కారుణ్యం అనే పదానికి అర్థం తెలుసా అని నేను అడుగుతున్నా. దీన్ని బాధ్యతారహితం అనాలనా లేకపోతే నిర్లక్ష్యం అనాలనా? 10 నెలల్లో మేము చేసిన పనులు 10 సంవత్సరాలలో మీరు ఎందుకు చేయలేకపోయినా నేను అడుగుతున్నా. కానీ సీఎం రేవంత్ వెంటనే కారుణ్య నియామకాలు పూర్తి చేశారు. ఇది ఉద్యోగ వారసుల హక్కని చెప్పారు సీఎం. దుఃఖంలో ఉన్న కుటుంబాలను ఆదుకునే బాధ్యత తమదన్నారు. అంతేకాదు కేసీఆర్ కు విఘ్నత లేదని ఫైర్ అయ్యారు. నేను కేసీఆర్ మాదిరిగా గడీల్లో పెరగలేదు. నల్లమల అడవుల్లో పేదలను చూస్తూ పెరిగా. కేసీఆర్ మాదిరిగా నియంత పనులు చేయలేను. గడీలలో పెరగకపోవచ్చుగా నల్లమల అడవుల్లో పెరిగినాం కదా. క్రూర జంతువులను చూసినాం, సామాన్యులను కూడా చూసినాం కదా. మాకు మనుషులు ఎట్లుంటారు, మానవ మృగాలు ఎట్లుంటాయో మాకు తెలియదా? తెలియకుండానే ఇంత దూరం వచ్చిందా నేను? రోజుకు నేను 18 గంటలు పనిచేస్తున్నాను. కానీ కేసీఆర్ మాత్రం కనీసం సచివాలయంలోకి అడుగు పెట్టలేదు. ఇప్పుడు మాత్రం సెక్రటేరియట్ కొచ్చి ధర్నాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు సీఎం. ప్రతిపక్ష నేతగా ఉన్నా కూడా విఘ్నత లేని కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రావడం లేదు. మేము ప్రజలకు మంచి చేస్తే అడ్డుకోవాలని చూస్తున్నారు. సోషల్ మీడియాలో నల్లధనాన్ని పెట్టుబడిగా పెట్టి ప్రజా ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని సీరియస్ అయ్యారు సీఎం. వాళ్లు ఎంతగా రెచ్చిపోయినా మేము విఘ్నతతోనే పాలన చేస్తాం. సీఎం అనే వ్యక్తికి విఘ్నత అవసరం, దానినే ప్రదర్శిస్తున్నామన్నారు సీఎం. అది లేని కేసీఆర్ ను జనం ఫామ్ హౌస్ కే పరిమితం చేశారని చురకలంటించారు రేవంత్ రెడ్డి.